జై శ్రీరామ్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు నా హిందూ సోదరులకి క్రైస్తవులందరూ కూడా జై శ్రీరామ్. తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విషయం ఏంటంటే ప్రామిస్ గురించి మనం చూసినట్లయితే చాక్లెట్లు బిస్కెట్లు పంచినట్టుగా నేడు సంఘాల్లో చర్చిల్లోని పంచుతూ ఉన్నారు కదా. బైబిల్లోని ఉన్నటువంటి లేఖనాలన్నిటిని కూడా కట్ చేసి వాగ్దానం కార్డుల కింద ప్రింట్ వేసి సంఘాల్లో పంచుతూ ఉంటారు. న్యూ ఇయర్కి, బర్త్డేకి, ఇంకా రకరకాల పండగల సమయాల్లోని బాప్తిజం తీసుకున్నప్పుడు పంచుతూ ఉంటారు, వాగ్దానాలు పంచుతూ ఉంటారు. బైబిల్లోని వాగ్దానం అనేది వాళ్ళు ఎలా పొందుకున్నారు, ఎలా ఇచ్చారు చూసినట్లయితే అక్కడ ఎవరికి కూడా వాగ్దానాలు ఉండవు. ఒకే ఒక వాగ్దానం, అది అబ్రహాంకి ఇవ్వబడుతుంది. ఆ వాగ్దానం అలా వారసత్వంగా వస్తుంది క్రీస్తు వరకు. ఆ వాగ్దానం క్రీస్తు వరకు వచ్చినట్లుగా బైబిల్ దేవుడు చెప్తూ ఉంటాడు మనకి. సరే, అది పక్కన పెడతాం. నేడు మన యూట్యూబ్ చూసినప్పుడు యూట్యూబ్ ఛానల్లోని తెల్లారితే కుప్పల కింద ఒక్కొక్క ఛానల్ నుంచి ప్రామిస్ వచ్చేస్తూనే ఉంటుంది. నిన్న దేవుడు ఆశీర్వదిస్తాడు, ఈ వాగ్దానం పట్టుకోండి. స్టీఫెన్ పాల్ నుంచి, ఇంకా అనేకమైనటువంటి పాస్టర్ల నుంచి, వాళ్ళ ఛానల్ నుంచి ప్రామిసులు వస్తూ ఉంటాయి. మన తెల్లారితే రోజుకొక ప్రామిస్. తెల్లారుజామున ప్రతి డే మార్నింగ్ 5 గంటలకల్లా వచ్చి పడిపోతుంది యూట్యూబ్లోని ప్రామిస్. ఇచ్చేస్తూనే ఉంటారు పాస్టర్లు, ప్రామిసులు ఇచ్చేస్తూ ఉంటారు. ఈ ప్రామిస్ పట్టుకొని ప్రార్థన చేయి, దేవుడిని జీవితం మార్చేస్తాడు. ఈ ప్రామిస్ పట్టుకొని ప్రార్థన చేయి, దేవుడిని ఈ యొక్క జీవితాన్ని అద్భుతం చేసేస్తాడని చెప్పి ప్రామిస్ ఇచ్చేస్తూ ఉంటారు. ప్రామిస్ వీడు ఇవ్వడం ఏంటి? ప్రామిస్ బైబిల్ దేవుడు ఏమైపోయాడు? బైబిల్ దేవుడు ఏమైపోయాడు? వీళ్ళు ఇవ్వడం ఏంటి? ప్రామిసులు తెల్లవారితే ప్రామిసులు. ఏమైనా బిస్కెట్లా, చాక్లెట్లా పంచిపెట్టడానికి, వీళ్ళు తీసుకోవడానికి. ఇదొక పెద్ద డ్రామా. ఈ ప్రామిస్ పేరుతోని పెద్ద డ్రామా. అడుక్కోవడానికి సందర్భం, సమయం లేక ఈ ప్రామిసులు మనకి కనిపిస్తూనే ఉంటాయి. అన్ని సంఘాల్లో, చర్చిల్లో కూడా ఈ ప్రామిసులు కనిపిస్తూనే ఉంటాయి. నేను ఒక సంఘంలో చూశాను, రోజు పొద్దున్న సాయంత్రం కూడా ప్రామిస్ ఇస్తారు. అంత తప్పుడు బోధలు, అబద్ధ బోధలు, కేవలం పొట్ట కోసమే, పొట్ట పోషించుకోవడానికి కదా, సంపాదించుకోవడానికి వేరే మార్గం దొరకక ఇలాంటి మార్గాలన్నీ ఎన్నుకొని ప్రామిసుల పేరుతో, దశమ భాగాల పేరుతో, సువార్త పేరుతో కదా జనాల్ని మోసం చేస్తూ వీళ్ళు బ్రతికేస్తూ ఉంటారు. అమాయక జనం అర్థం కాదు. అందుకే గొర్రెలు అంటారు. బైబిల్లో కూడా యేసుక్రీస్తు కూడా గొర్రెలని అన్నాడు కదా. కనుక నిజంగా గొర్రెలే వీడు. ఈ తప్పుడు బాధలకి అలవాటు పడిపోయి ఎవరైనా ప్రామిస్ ఇస్తే ఆ ప్రామిస్ పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. బైబిల్ దేవుడు ఏమైపోయాడు? ఈ పాస్టర్లు ప్రామిస్ ఇవ్వడం ఏంటి? ఈ ప్రామిసులు గొడవ ఏంటి? బైబిల్లో ఎక్కడ ప్రామిసులు లేవు. అసలు ప్రామిస్ అన్నదే బైబిల్లో ఎక్కడ కూడా కనిపించదు. ఇదంతా అబద్ధ బోధ. ఈ అబద్ధ బోధల నుంచి ప్రతి ఒక్కరూ కూడా బయటకు రావాలని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.